వరుసగా 7వ రోజు కూడా పార్లమెంట్ లో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సభని వాయిదా వేశారు స్పీకర్. లోక్సభలో విపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ ఘటనపై విపక్షాలు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. దీనిపై ప్రధాని మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్ సైతం డిమాండ్ చేశారు. ఇక పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై మధ్యాహ్నం చర్చ జరగబోతోంది. లోక్సభలో బిల్లుపై 6 నుంచి 8 గంటల పాటు చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరపున చర్చను ఎంపీ స్వరాజ్ ప్రారంభిస్తారు. లోక్సభలో ఆమోదం తర్వాత రాజ్యసభకు బిల్లు వెళ్తుంది. కాంగ్రెస్ తరపున బిల్లుపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మాట్లాడతారు. అయితే చర్చకు మేము వ్యతిరేకం కాదు అంటున్నాయి విపక్షాలు. విద్యార్థులపై దాడి విషయం మీద కూడా లోక్సభలో చర్చ జరగాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికి మళ్లీ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. వరుసగా 7వ రోజు కూడా సభ ప్రారంభం కాగానే వాయిదా పడింది. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి మధ్యాహ్నం జరిగే చర్చ సజావుగా సాగే అవకాశం కనిపిస్తోందా? ఎస్ సార్, 7వ రోజు కూడా పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా పడడం జరిగింది. ఈరోజు కీలక బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అక్రమాల నిరోధక సవరణ బిల్లు పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. నిన్న స్పీకర్ అధికార పక్షం విపక్షం మధ్య సయోధ్య కుదిర్చినప్పటికీ కూడా విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలి, ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలి అన్న డిమాండ్లకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. సో మొదట ఆ చర్చ ప్రారంభమయ్యే ముందు ముఖ్యంగా పరీక్షా పేపర్ లీకేజీలను కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన బిల్లుపై చర్చ జరిగే ముందు ఈ విద్యార్థులపై జరిగిన దాడి పార్లమెంట్ మార్చ్ సందర్భంగా లాఠీ చార్జ్, అలాగే టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడం, సో వీటంతా వ్యవహారం పైన కేంద్ర హోంశాఖ పరిధిలో ఢిల్లీ పోలీస్ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి హోంమంత్రి దీనిపై ప్రకటన చేయాలన్న డిమాండ్తోనే గడిచిన 2 రోజులుగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా విద్యార్థులకు సంబంధించి జరిగిన దాడిని చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందులో భాగంగానే వారి ఆందోళనని కొనసాగిస్తూ సభా కార్యక్రమాలని కొనసాగించకుండా ఆందోళన చేస్తుండడంతో సభ వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. సో ఈ రోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకి ఖచ్చితంగా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అక్రమాల నిరోధక సవరణ బిల్లుని ఇటు ఇప్పటికే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దీనిపైన చర్చ ప్రారంభం కాబోతోంది. విపక్షాలు ఈ బిల్లుపై చర్చకు మేము వ్యతిరేకం కాదు, కానీ విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి కూడా కేంద్రం బాధ్యత వహిస్తూ దానిపైన ప్రకటన చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుండడంతోనే ప్రస్తుతం సభ వాయిదా పడుతున్న పరిస్థితి. ఇక మధ్యాహ్నం బాన్సూరి స్వరాజ్ చర్చను ప్రారంభిస్తారు. సుమారు 6 నుంచి 8 గంటల పాటు లోక్సభలో చర్చ ఉండబోతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే ప్రియాంక గాంధీ, ఈ విధంగా సుమారు 4 ఎంపీల వరకు కూడా ఇటు ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. విద్యార్థులపై జరిగిన దాడులు సహా పేపర్ లీకేజ్లు గడిచిన 12 ఏళ్లలో 152 పేపర్ లీకేజ్లు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో అనేక అంశాలన్నింటినీ కూడా ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు కానీ పోలీసుల లాఠీ చార్జ్ వీటన్నిటికి సంబంధించిన అంశాలని కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించబోతున్నారు. ఇటు బీజేపీ నుంచి కూడా బాన్సూరి స్వరాజ్, అలాగే తేజస్వి సూర్య సహా కీలక ఎంపీలు ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. ఇక టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే జేడీయూ నుంచి లలన్ సింగ్, అప్నాదల్ నుంచి అనుప్రియ పాటిల్, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి శ్రీకాంత్ షిండే, ఈ విధంగా కీలక ఎంపీలంతా కూడా ఈ చర్చలో భాగం కాబోతున్నారు. సో విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వారి భవిష్యత్తుకు నష్టం జరగకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకురాబోతోంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు కానీ కఠినాతి కఠినమైన శిక్షలు, జరిమానాలతో పాటుగా త్వరితగతిన విచారణలు పూర్తి చేసే విధంగా ఈ బిల్లులో అనేక సవరణలు, మార్పులు తీసుకురావడం జరిగింది. సో వీటంతటిపైన కూడా సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన ఎన్డీఏ పక్షాలన్నీ కూడా మాట్లాడబోతున్నాయి. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపైన ఇటు కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు ఈ చర్చలో పాల్గొనబోతున్నాయి. రైట్ గోపి.